వెనక్కి రా వెనక్కి ఆగమన్నా రోడ్డు లోగో రెడీగా ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మొన్న పాలసీ చేశారు. ఎవరన్నా ఏదన్నా యాక్సిడెంట్లో కానీ ఏదైనా చనిపోతే 5 లక్షల రూపాయలు, మిగతా 2 లక్షలు, అలాంటి ఆ విషయాలు మీ అందరికీ తెలుసు. సో మా తెలుగుదేశ కార్యకర్త సురేష్ నార్నే ఉప్పుగుంటూరు దగ్గర చనిపోయారు. ఫ్యామిలీ చాలా బాధపడినది. ఈ కష్టకాలంలో పార్టీ ఒక 5 లక్షలు పాలసీతో ఆదుకున్నది. అది వాళ్ళ అమ్మాయి లక్ష్మీ దుర్గా అకౌంట్కి వేశారు. పార్టీ దగ్గరుండి అది చేరిందా లేదా అని ఒకసారి కనుక్కొని దాని తర్వాత పరామర్శించి రమ్మని మాకు ఆదేశించారు. మేము ఈరోజు వచ్చి ఆమెను కలిసి ఆ డబ్బులు అందాయి. ఒక విధంగా ఏంటంటే చనిపోవడం చాలా దుఃఖకరమైన కానీ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల 5 లక్షల కార్యకర్తలు ఇవ్వటం చాలా ఆదుకున్నట్టే లెక్కని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులకి రాబోయే కాలంలో పార్టీ తరఫున నేను కానీ ఏమైనా చేయగలిగితే వాళ్ళకి ఏదైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి అండదండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. పేరు నాన్నే లక్ష్మీ దుర్గా. మా భర్త గారు ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. టీడీపీ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ని నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. 5 lakhs ఇచ్చారు. మా ఫ్యామిలీకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టీడీపీ గవర్నమెంట్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. తూపులపాడు మండల పార్టీ తేళ్ల మనోజ్ కుమార్ నా పేరు. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా కార్యకర్తలలోనే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ తన పార్టీ కోసం ఉపయోగించడమే కాకుండా పార్టీలో కష్టపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఏ క్షణాన ఏ మనిషికి ఏ విధంగా జరిగిద్దో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి 100 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ పార్టీ సభ్యత్వం 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ నార్నే సురేష్ యాక్సిడెంట్ చనిపోవటం, చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాళ్ళ భార్యకి మరి పార్టీ ఇన్సూరెన్స్ రూపాయన 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వటం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్. అయితే ఆ చనిపోయిన వెంటనే మా ఎమ్మెల్యే గారు దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం పార్టీలో వెంటనే తీసుకెళ్ళి ఆ ప్రాసెస్ వెంటనే స్పీడ్గా వచ్చి ఆ కుటుంబాన్ని దగ్గరికి వచ్చి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో మీకు ఏ సమస్య ఉన్నా కూడా నాకు తెలియపరచండి, మీ కుటుంబాన్ని ఆదుకుంటారు, నేను ముందు ఉంటానని వాళ్ళకి హామీ ఇవ్వటం పార్టీ పరంగా మల్లపరంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మరి కార్యకర్తలకు అండగా ఉన్న మా ఎమ్మెల్యే గారికి అలాగే పార్టీకి 5 లక్షల రూపాయలు మరి కష్టపడినందుకు ఇన్సూరెన్స్కి 5 లక్షల పార్టీకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను.